ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ వచ్చింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ సులువు కాదు, పోలీసు ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ జారీ ప్రక్రియ సిబిఐ వద్ద ఉంది. డీజీపీ జితేందర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసు జారీ ప్రక్రియ సిబిఐ వద్ద ప్రాసెస్లో ఉందని డీజీపీ జితేందర్ అన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీకి సమయం పట్టుతున్నారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అందులో అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇంటర్పోల్ గైడ్లైన్స్ పాటించాలి, దేశాల మధ్య ఒప్పందాలను పరిశీలించాలి, ఇలా ఎన్నో స్థాయిల్లో ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. స్థానికంగా ఒక పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు ఇచ్చి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేము, ఈ ప్రక్రియకు సమయం పడుతుందనేటువంటి మాట చెప్పిర్రు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. నిజంగా ఒక మావోయిస్ట్ అనుమానదారుడో లేకపోతే ఒక ఏమంటారు దొంగతనం కేసులో అనుమానితుడు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టేటోళ్ళు పోలీసు వాళ్ళు. ఈ పాటికి చెప్పరా వాడు ఎడిపోయిండో చెప్పరా అని 3rd డిగ్రీ 2nd డిగ్రీ 1st డిగ్రీ అన్ని డిగ్రీలు ఇక పోలీసు వాళ్ళకు పెద్ద ఆట ఆడింది అన్నట్టుగా ఉంటుండే. మరి వీళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి చేసి ఎందుకు తీసుకొస్తలేరు? అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కాబట్టా? అంతే కదా. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రభాకర్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులను ఏమన్నారా? అదే ఒక మామూలు దొంగతనం కేసులోనో నిన్న వికారాబాద్ జిల్లాలో ఒక అనుమానితుల మీద లాకప్లో ఏదో జరిగిందని నిన్న వచ్చింది కేసు. దానిపైన సమాధానం చెప్పాలి. ఏదో 2 అనుమానితులు ఉన్నారు, ఎవరో తప్పిపోతే కిడ్నాప్ అనేటువంటి అనుమానం పేరు మీద 2 అన్నదమ్ములను తీసుకొచ్చి పోలీసులు చిత్రహింసలు పెట్టారు వికారాబాద్ జిల్లాలో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో. అది తెలియదు. వికారాబాద్ జిల్లాలో జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ధర్నా చేసిర్రు. ఆ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలట. అసలు ఎవరు కిడ్నాప్ అయ్యారో, ఎవరు తప్పిపోయారో, ఎవరి మీద అనుమానం ఉందో తెలియకుండా 2ని నానా చిత్రహింసలకు గురి చేస్తూ కానీ ఆ పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక పక్కకు పోయిందంట. నిజమా కాదా? డీజీపీ గారు విచారణ చేయండి. మరి వాళ్ళ మీదనేమో గంత విచారణ చేసేటువంటి మీరు వీళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకో పట్టించుకోరు? వాళ్ళని ఎందుకో తీసుకొచ్చి లాకప్లో పెట్టి స్టేషన్లో పెట్టి మీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వీటికి వస్తేనే రావాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని వీళ్ళ జప్తు ఎందుకో చేయరు? వీళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకో జప్తు చేయరు? ఆ ప్రభాకర్ రావుకు మీరు ఫోన్ చేయరు, మీరు రాకపోతే వీళ్ళని అరెస్ట్ చేస్తారట, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారట అని ఎందుకో చేయరు? అంటే ఇది పోలీసుల విధానం. అక్కడనేమో మామూలు దొంగ మొన్న షాద్నగర్లో కూడా ఏదో జరిగింది కదా, ఏదో దొంగతనం కేసులో పక్కులను కొడితే పెద్ద ఇష్యూ అయింది కదా. పోలీసు వాళ్ళు 2 విధానాలు ఎట్లుండాలి? ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద కేసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయితేనేమో వాళ్ళ కుటుంబ సభ్యులను ఏమనొద్దా, కానీ ఇక్కడ అనుమతులను ఇట్లా చేస్తారా? రెడ్ కార్నర్ నోటీసు మరి ఎందుకు కేంద్రంతో మాట్లాడతలేరు? ఎందుకు సిబిఐతో మాట్లాడతలేరు? ఎందుకు సిబిఐకి అప్పగిస్తలేరు? ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎందుకు సిబిఐకి అప్పగించాలని కోర్టులో వ్యాజ్యం వేస్తలేరు? ఎందుకు తెలంగాణ ప్రభుత్వం భయపడుతున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి కనుక వేస్తే అందులో ఓటుకు నోటు కేసు వస్తుందనేటువంటి భయపడుతున్నారా? ఓటుకు నోటు కేసు వస్తాయో భయపడుతున్నారా? అందులో ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడుకి కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసును కావాలని తొక్కి పెడుతున్నారా? అందుకనే ఫోన్ ట్యాపింగ్ కేసు వస్తే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి కోర్టుకు రండి, వచ్చే నెల 16న ఖచ్చితంగా రావాలి, ఇతర నిందితులు కూడా ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్ కోర్టు. సో ఈ ఓటుకు నోటు కేసులో ఇవాళ కోర్టు కనుక తీవ్రంగా మొత్తం అక్కడ విచారణ చేస్తే ఇవాళ వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఓటుకు నోటు కేసును కూడా కలిపాలి. ఎవరైనా న్యాయవాదులు ఈ 2 కలపాలని పిల్లో పిటిషనో అందులో ఇంప్లీడ్ పిటిషనో వేస్తే ఈ కేసు ఆ కేసు కలపాలి. ఇందులో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాబట్టి 2 కలిపి ఏకకాలంలో విచారణ చేస్తే అసలు దొంగలు బయటపడతారు అనుకుంటే నిజానికి అట్లుంటుంది. మరి ప్రతిపక్ష నాయకులకు, టీఆర్ఎస్లకు, బీజేపీలకు ఇది ఎలిగిందో ఎలగలేదో కానీ నిజంగా తెలివి ఉంటే ప్రతిపక్షాలు ఇంప్లీడ్ అయిపోయి మీ న్యాయవాదులతోటి ఈ కేసు ఆ కేసు కలపాలని అందులో ఇంప్లీడ్ కావాలి. ఓటుకు నోటు కేసు ఫోన్ ట్యాపింగ్ కేసును కలిపి విచారణ చేస్తే అసలు దొంగలు బయటపడతారంటే టీఆర్ఎస్ వాళ్ళకి భయం. మళ్ళా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు భయము? టీఆర్ఎస్ వాళ్ళు అందులోకి పోతే అప్పట్లో రేవంత్ రెడ్డి ఆ నోట్ల కట్టలతో దొరికినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది టీఆర్ఎస్ కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు దొరికిపోతారు, వాళ్లకు కేసులు అయితే వాళ్ళు మళ్ళీ లోపలికి పోవాల్సి వస్తుంది కాబట్టి కేసీఆర్కో టీఆర్ఎస్కో వాళ్ళకు భయం. మరి బీజేపీకి ఎందుకు భయం? బీజేపీకి ఎందుకు భయం అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఓటుకు నోటు కేసు ట్యాపింగ్ కేసు కలిసి విచారణ చేస్తే చంద్రబాబు నాయుడు మీద ఎక్కడ వస్తుందని బీజేపీ వాళ్ళకు వణుకుతుంది, భయపడుతున్నారు.
అట్లా బీజేపీ వాళ్ళు భయపడుతున్నారు. ఇగో ఈ ఒక్క కేసు 3 పార్టీల చుట్టూ తిరగడంతో 3 పార్టీలు తేలుగుట్టిన దొంగల లెక్క ఒకరికొకరు ఉన్నారు. అంతకంటే వేరే ఏం లేదు.